వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే ఇన్సైడ్ ట్యాబ్ మెనూ లోపల ఇలిస్ట్రేషన్స్ గ్రూప్ గురించి చూస్తున్నాం. ఓకే, దీనిలో మనం ఆల్రెడీ ఓవరాల్గా చూసాం కదా, పిక్చర్ అంటే ఏంటి, క్లిప్ ఆర్ట్ అంటే ఏంటి, షేప్ అంటే ఏంటి, స్మార్ట్ ఆర్ట్ అంటే ఏంటి అని చూసాం కదా. దెన్ ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఇంకా నెక్స్ట్ ట్యాబ్ మెనూస్ ఉన్నాయి కదా, అంటే మనకు డిజైన్ అని వచ్చింది, లేఅవుట్ అని వచ్చింది, ఫార్మాట్ అని వచ్చింది కదా. అట్లా మనకు డిఫరెంట్ ట్యాబ్స్ గురించి అనేది చూద్దాం. ఓకే, అంటే మామూలుగా పిక్చర్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ ఫార్మాట్ సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. సపోజ్ క్లిప్ ఆర్ట్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ ఫార్మాట్స్ వస్తాయి. దెన్ నెక్స్ట్ మామూలుగా షేప్ అనేది యాడ్ చేసినప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ ఫార్మాట్స్ వస్తాయి. దెన్ నెక్స్ట్ స్మార్ట్ యాడ్ చేసినప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ ఫార్మాట్స్ వస్తాయని చూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే సపోజ్ ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేయడం కోసం పిక్చర్ అని క్లిక్ చేసి నాకు పిక్చర్ అనేది ఎక్కడ ఉందో చూజ్ చేసుకోవచ్చు. నాకు డెస్క్టాప్ మీద ఉంది పిక్చర్. దెన్ ఇక్కడ ఇన్సర్ట్ అని క్లిక్ చేయండి. ఇన్సర్ట్ అని క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఇన్సర్ట్ అయింది కదా. ఇది ఇన్సైడ్ కాగానే నాకు కొత్త ట్యాబ్ మెనూ యాడ్ అయింది. ఏంటది? ఫార్మాట్ అనేది యాడ్ అయింది. ఒకటి ఏంటి? ఫార్మాట్ అనేది యాడ్ అయింది కదా. ఈ ఫార్మాట్ లోపల నాకు ఏంటి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సపోజ్ నేను అవుట్ సైడ్ క్లిక్ చేస్తాను. ఈ ఫార్మాట్ ఉందా? ఇప్పుడు లేదు కదా. మనం పిక్చర్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఫార్మాట్ అనేది యాక్టివేట్ అవుతుంది. దీన్ని పిక్చర్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఏం జరుగుతుంది? ఫార్మాట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ ఫార్మాట్ అనేది యాక్టివేట్ అయింది. దీనిలో ఒక్కొక్క ఆప్షన్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అడ్జస్ట్ గ్రూప్ గురించి చూస్తాం. ఫస్ట్ ఆప్షన్స్ లోపల ఏమున్నాయి? అడ్జస్ట్ గ్రూప్ అని. ఇక్కడ నేను జూమ్ చేస్తాను మీకు రావడం కోసం. అడ్జస్ట్ గ్రూప్ అని. దీని లోపల నాకు ఏంటి? అడ్జస్ట్ గ్రూప్ లోపల ఏంటి? ఇమేజ్ని అడ్జస్ట్ చేయడం. ఇమేజ్ని వచ్చేసి అడ్జస్ట్ చేయడం కోసం అడ్జస్ట్ గ్రూప్ అని చేస్తాం. సపోజ్ ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ బ్రైట్నెస్ అని ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? బ్రైట్నెస్ అని ఉంది. ఇక్కడ నేను దీని బ్రైట్నెస్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు ప్రజెంట్ 0 మీద ఉంది కదా, నేను +10 అని ఇస్తున్నాను, +20 ఇస్తున్నాను. ఇలా మూవ్ చేస్తుంటే బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుందా మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్కి? సపోజ్ డిక్రీజ్ చేయాలనుకోండి, -10 అని ఇస్తాను. డిక్రీజ్ అవుతుందా బ్రైట్నెస్ అనేది? ఓకే, అంటే నాకేంటి బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం కోసం, డిక్రీజ్ చేసుకోవడం కోసం మనకి ఏం చేస్తామంటే బ్రైట్నెస్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఏం ఆప్షన్ అది? బ్రైట్నెస్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇది బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం కోసం. నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే కాన్స్ట్రాక్ట్ అని ఉంది. అంటే ఇక్కడ నాకు ఏంటంటే ఇమేజ్ లోపల బ్లాక్ అండ్ వైట్ లెవెల్ అనేది ఎట్లా ఉండాలి. ఇప్పుడు నాకు కలర్ ఇమేజే కానీ ఏంటి దాని లోపల బ్లాక్ వైట్ మిక్స్ అయి ఉంటుంది కదా, దాన్ని ఇంక్రీజ్ చేయడమైనా డిక్రీజ్ చేయడమైనా చేయాలన్నమాట. బ్లాక్ లెవెల్ వైట్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం. నేను ఇక్కడ కాన్స్ట్రాక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ +10 అంటుంది. ఏం జరుగుతుంది? బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, వైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి? -10 అంటుంది. అంటే నాకేంటి ఆ ఇమేజ్ లోపల ఉన్న బ్రైట్నెస్ అనేది తక్కువ చేయడం. ఇప్పుడు సపోజ్ ఇది నార్మల్గా పెడుతున్నాను చూడండి, +10 అని ఇస్తాను. బ్లాక్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుందా? సపోజ్ నెక్స్ట్ కిందిదే బ్లాక్ లెవెల్, పైది వైట్ లెవెల్, కిందిది బ్లాక్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. ఓకే, ఇక్కడ నాకేంటి బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే కాన్స్ట్రాక్ట్ అని చేస్తాం. ఏం ఆప్షన్ అది? కాన్స్ట్రాక్ట్. అంటే మనకి ఏంటి ఇమేజ్ లోపల ఉన్న బ్లాక్ అండ్ వైట్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేయడం కోసం మనకి ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం, కాన్స్ట్రాక్ట్ అని. తర్వాత నెక్స్ట్ ఏముందంటే రీకలర్ అని ఉంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? రీకలర్ అని ఉంది. రీకలర్ అంటే ఇప్పుడు నాకు ఇలా కలర్ కాకుండా వేరే కలర్లోకి చేంజ్ చేయాలనుకున్నప్పుడు రీకలర్ అని చూజ్ చేస్తే నాకు కొన్ని ఫార్మాట్స్ అనేవి వస్తున్నాయి. అంటే నాకు ఏ టైప్ ఆఫ్ కలర్ రావాలో అది సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నాకు ఆ టైప్ ఆఫ్లో వచ్చిందా ఇమేజ్ మొత్తం. ఇంతకుముందు అయితే మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకు ఏంటి మొత్తం కలిపేసి ఒకటే కలర్ కింద వస్తుంది. నేను ఇలా మూవ్ చేస్తుంటే చేంజ్ అవుతుందా? సపోజ్ మనకేంటి ఏదైనా బ్రోచర్స్ ఉన్నాయనుకోండి, లైక్ ఈ కలర్లోనే ఉంటాయి కదా బ్రోచర్స్ అన్ని. అట్లా నాకేంటి ఏ కలర్తో కాంబినేషన్తో కావాలో ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకేంటి ఈ కలర్ కాంబినేషన్లో కావాలి. అది దాన్ని ఏమని కాల్ చేస్తున్నారంటే రీకలర్ అని కాల్ చేస్తాం. ఏం కాల్ చేస్తాం? రీకలర్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు నేను ఏదో ఒక కలర్ ఇచ్చేసాను, ఇది అప్లై చేశాను. ఓకే, ఇప్పుడు నాకేంటి ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న కలర్స్ వేయి ఈ కలర్ అనేది అప్లై అయింది కదా. నెక్స్ట్ ఏముందంటే కంప్రెస్ పిక్చర్ అని ఉంది. ఏంటి? కంప్రెస్ పిక్చర్ అని. కంప్రెస్ అంటే ఇప్పుడు మనకి ఏంటి ప్రతి ఫైల్కి ఏంటి ఒక మెమొరీ డెవలకేట్ అవుతుంది కదా. అట్లా నాకు ఇమేజ్ ఇన్సైట్ చేసిన ఇప్పుడు మనకేంటి డాక్యుమెంట్లోకి ఇమేజ్ అనేది ఇన్సైట్ చేస్తాను. ఈ ఇమేజ్కి హై అండ్ సైజ్ ఉంటుంది అన్నట్టు. మనకి ఇమేజ్కి వచ్చేసి ఏంటి సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే సైజ్ అనేది రిడ్యూస్ చేయడం కోసం, అంటే నాకు ఇది ఇప్పుడు ఇన్సర్ట్ చేశాను కదా ఇమేజ్, ఇన్సర్ట్ చేసిన ఇమేజ్ సపరేట్గా సేవ్ కాదన్నట్టు, ఇదే డాక్యుమెంట్లో సేవ్ ఉంది. ఇదే డాక్యుమెంట్లో సేవ్ అయినప్పుడు నాకు ఏంటి మెమొరీ అనేది ఎక్కువ యూటిలైజ్ అవుతుంది.
అలా కాకుండా నేను ఏం చేస్తానంటే దాన్ని కంప్రెస్ చేసడం. దాన్ని ఏం చేస్తాను, కంప్రెస్ చేయడం కోసం ఇక్కడ కంప్రెస్ పిక్చర్ అని క్లిక్ చేయండి. కంప్రెస్ అని పిక్చర్ అని క్లిక్ చేసి అప్లై సెలెక్టెడ్ పిక్చర్ ఓన్లీ అని క్లిక్ చేసి ఓకే అని ఇస్తున్నాం. మనకి ఇక్కడ ఏం డిఫరెన్స్ తెలియదు. మనకి ఏంటో ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫైల్ని సేవ్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అంటే టోటల్గా ఇదంతా సేవ్ అయ్యేది ఎక్కడ సేవ్ అవుతుంది, డాక్యుమెంట్లోనే సేవ్ అవుతుంది కదా. అంటే సపరేట్గా స్టోర్ అయినప్పుడు మాత్రం దాని యొక్క సైజ్ తెలుస్తుంది. అంటే నాకు ఏంటిది ఇంటర్నల్గానే దాని యొక్క సైజ్ అనేది రిడ్యూస్ అవుతుంది. ఇంటర్నల్గానే ఏం జరుగుతుంది, దాని యొక్క సైజ్ అనేది రిడ్యూస్ చేయడం కోసం మనకి ఏం చేస్తాం, కంప్రెస్ పిక్చర్ అనేది చేస్తాం. ఏం ఆప్షన్ అది, కంప్రెస్ పిక్చర్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏముందంటే ఇప్పుడు నాకు ఈ డైరెక్షన్ లోపల ఈ సైజ్ తోటి ఇప్పుడు దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం చేయొచ్చు. నేను ఇలా డిక్రీజ్ చేస్తున్నాను సైజ్ అనేది. ఇప్పుడు ఇదే సైజు లోపల వేరే పిక్చర్ పెట్టాలనుకున్నాను, అంటే ఇదే యాంగిల్ లోపల వేరే పిక్చర్ పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయండి అంటే చేంజ్ పిక్చర్ అని క్లిక్ చేయండి. దెన్ ఈ పిక్చర్ చూస్ చేస్తాను, ఇన్సెట్ అని. ఏం జరిగింది, ఇదే డైరెక్షన్ లోపల అంటే నాకు హైట్ ఇంతనే విడ్త్ ఇంతనే దాన్ని క్లోజ్ చేసుకొని వచ్చింది కదా. అంటే నాకు ఏంటి ఉన్న ఇమేజ్లోకి వెళ్ళి ఆల్రెడీ ఉన్న ఇమేజ్ని చేంజెస్ చేయడం కోసం మనకి ఏమి యూజ్ చేస్తాం అంటే చేంజ్ పిక్చర్ అని యూజ్ చేస్తాం. ఏం ఆప్షన్, చేంజ్ పిక్చర్. ఇప్పుడు నాకు చేంజ్ పిక్చర్కి నేను ఇప్పుడు అప్లై చేసిన రీకలర్స్ వచ్చినాయా, మరి రాలే కదా. ఇప్పుడు సపోజ్ నేను మళ్ళీ అప్లై చేస్తాను, రీకలర్స్ అనేది అప్లై చేస్తాను. దెన్ బ్రైట్నెస్ అనేది సంథింగ్ ఇంక్రీజ్ చేశాను. దెన్ కాన్స్ట్రాక్ట్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను, బ్లాక్ లెవెల్ ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు నాకు ఇమేజ్ ఎంత ఖరాబ్ చేశాను, ఇమేజ్ ఖరాబ్ చేశాను కదా. దెన్ సేమ్ యాస్టీజ్ ఎట్లా ఉందో యాస్టీజ్ రావడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే రీసెట్ పిక్చర్ అని కాల్ చేస్తాను. ఏంటిది, సేమ్ యాస్టీజ్ పిక్చర్ అనేది మళ్ళీ సేమ్ పొజిషన్ రావడం కోసం రీసెట్ పిక్చర్ అంటారు. రీసెట్ పిక్చర్ అని క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఏంటి వచ్చిందా, జూమ్ అవుట్ చేస్తున్నా చూడండి. ఏంటిది ఎంత సైజు ఉన్నదో అంత చేంజ్ చేస్తుంది. అంటే నాకు ఒరిజినల్గా ఎంత సైజ్ ఎంత ఉంటుందో ఏ కలర్స్ ఉంటాయో ఆ కలర్స్కి మళ్ళీ వచ్చేయడం కోసం మనం ఏం చేస్తాం అంటే రీసెట్ పిక్చర్ అని కాల్ చేస్తాం. ఏం ఆప్షన్ అది, రీసెట్ పిక్చర్. అంటే నాకేంటి యాజ్ ఈజ్ ఉన్న పొజిషన్కి రావడం కోసం మనం ఏం చేస్తామంటే రీసెట్ పిక్చర్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు నేను ఇది ఏంటిది ఏ గ్రూప్ అని కాల్ చేస్తాం, అడ్జస్ట్ గ్రూప్ అని కాల్ చేస్తాం.